నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. కేసుకు డబ్బులు పెట్టక తప్పదు, ఎందుకంటే ఆస్తిలో మాకు భాగం ఉంది. అంతేగాని అత్యాసకులోనే మనకెవరికి ఓ మాట చెప్పకుండా ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయాడే, ఆ మనిషి మీద జారిపడి మాత్రం కాదు. నిన్న మేము లాయర్ని కలిసి వచ్చాం. ఆయన కేసు వాదించడానికి ఒప్పుకున్నారు. అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. బ్యాలెన్స్ క్యాష్ కూడా ఇద్దరం కలిసి ఎలాగోలా ఆయనకి ఇచ్చుకుంటాం. నాన్నిచ్చిన షాపు నమ్మేసి పారిపోయిన నువ్వంటే నాకు అస్సలు నమ్మకం లేదు. నన్నెవరూ నమ్మక్కర్లేదు, నాకెవరి డబ్బు అవసరం లేదు. కానీ ఇలా డబ్బుతోనే అన్ని ముడిపడున్నాయని నీ యాటిట్యూడ్ని నాన్న దగ్గర చూపించకు. ఆయన తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు నాన్న ఊరికెందుకు తీసుకెళ్ళావు? అంతా అయిపోయింది కదక్క, ఇక మీద ఏం చేయాలో ఆలోచించండి. నువ్వు నోర్మై. నువ్వు నాన్నని ఇక్కడ తీసుకురా కుమార్, చివరి వరకు ఆయన మేము చూసుకుంటాం. నువ్వు బాగా చూసుకుంటావు, నాకు తెలుసు. తర్వాత నాన్న తినే తిండి, తాగే సిగరెట్ అన్ని లెక్కలు రాసి పెట్టి నన్ను షేర్ అడుగుతావు. ఆ తర్వాత అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఓల్డేజ్ హోమ్లో చేర్పించేస్తావు. దానికి అయ్యే ఖర్చులో కూడా అందరినీ షేర్ అడుగుతావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. తను చెప్పిన దాంట్లో తప్పే లేదు. నాన్న సంపాదించిన డబ్బంతా ఆయన చేతులారా పోగొట్టుకున్నారు. అన్నీ పోగొట్టుకోలేదు డాక్టర్ రమేష్. నీకున్న ఈ డాక్టర్ స్టేటస్, అక్కా చెల్లెలు వెల్ సెటిల్ లైఫ్ అన్నీ ఆయన సంపాదించి ఇచ్చినవేగా. ఇవన్నీ పోగొట్టుకోలేదుగా. నాన్న నా కోసం ఖర్చు పెట్టింది మాత్రమే వేస్ట్ అయింది. నాన్నగారి పిల్లల్లో నేను మాత్రమే వేస్ట్ అయ్యాను. హే, వేర్ ఆర్ యు? ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నాను, ఒక్క మెసేజ్ కూడా పంపించలేదు. కుమార్, ఆర్ యు దేర్? యా, జస్ట్ చిన్న ఫ్యామిలీ ఇష్యూ. నేను విన్నాను. అందుకని నాతో మాట్లాడకుండా ఉంటే ఎలా? వేర్ ఆర్ యు నౌ? నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, బట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. గోయింగ్ బ్యాక్? ఎక్కడికి? నాకు నిన్ను చూడాలనుంది. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు వద్దు క్యాథరిన్. కుదరదు. లేదంటే నువ్వు మా ఇంటికి రా, నేను నిన్ను చూడాలి. ప్లీజ్. సరే, వస్తా. Kumar? Daddy, you want something? How are you? I'm fine. It's okay. అంతా సర్దుకుంటుంది. Mummy, this is Kumar. Hello. Catherine, come here. 1 minute. Catherine, నీకు నేను చాలాసార్లు చెప్పాను, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. Why not, Mummy? He's so nice. నా ఒక్కగానొక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి చాలా అర్హతలు ఉండాలి. మమ్మీ, నీ కుమార్ గురించి సరిగ్గా తెలీదు. ఎర్రగా బుర్రగా స్మార్ట్ గా ఉండే కుర్రాళ్ళు ఈ ఊళ్ళో చాలా మంది ఉంటారు. నా అల్లుడుగా వచ్చేవాడికి అంతకు మించిన అర్హతలు ఉండాలి. దాన్ని జడ్జ్ చేసే మెచ్యూరిటీ నీకు లేదు. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇన్ఫాక్చుయేషన్. మమ్మీ ప్లీజ్, కొంచెం మెల్లగా మాట్లాడు. నా ఇంట్లో నేను ఇలాగే అరిచి మాట్లాడతాను. ఐ డోంట్ కేర్. ప్లీజ్. వాడి స్థితి ఇప్పుడు ఏమిటో నీకు తెలుసా? తలదాచుకోవడానికి ఓ గూడు కూడా లేక తండ్రి కొడుకులు ఇద్దరు దిక్కుముక్కు లేకుండా ఉన్నారు. వాడికి ఇప్పుడు కావాల్సింది నువ్వు కాదు, నీ ఆస్తి అంతస్తు. మమ్మీ, నిజం తెలుసుకోకుండా నా మీద అరిచి ప్రయోజనం లేదు.